హాయ్ మాధవి గారు, వెల్కమ్ హలో టు హలో రమా, చెప్పండి. వెల్కమ్ టు మార్కెట్ అప్డేట్స్. ఓ థ్యాంక్ యూ. సో ఈ వీక్ మార్కెట్ ఎలా ఉంది, యా మార్కెట్ యా ఎలా పర్ఫామ్ చేస్తుంది ఎస్. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామా? షూర్ అండి. మార్కెట్స్ అయితే ఈ వీక్ ఫైనల్గా కొంచెం పాజిటివ్గానే మనకి కనిపిస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ మనము క్రూడ్ ఆయిల్తో స్టార్ట్ చేద్దాము. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్. ఎప్పుడైతే కొంచెం ఇరాన్ యుఎస్ టెన్షన్స్ తగ్గిపోయాయో, హార్మోజ్ ఆల్మోస్ట్ అంటే బిఫోర్ వార్ నార్మల్సీకి రాబోతుంది అనగానే క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $74కి మనకు వచ్చేసింది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. అంటే మన మార్కెట్ ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద 90% డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ $74 రాగానే మన మార్కెట్స్ చాలా పాజిటివ్గా తీసుకున్నాయి. సో అలానే మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్, గుడ్ న్యూస్ మనం పాజిటివ్ అనుకుంటే మన రూపీ అనేది చాలా వరకు మనకి ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చిందండి. అంటే వీ కెన్ సే లైక్ ఒక టైంలో 97 రూపీస్ కూడా వెళ్ళిపోయింది. ఇక అందరూ ఏమనుకున్నారు, 100 సెంచరీ ఇక వెళ్ళిపోతుందని అందరూ భయపడ్డారు. బట్ అలా కాకుండా ఎప్పుడైతే మనకి ఆర్బీఐ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుందో, లైక్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ని వాళ్ళ డాలర్స్ని కూడా మన దగ్గరికి అట్రాక్ట్ చేయడానికి ఎన్ఆర్ఐ అందరికి కూడా ఎఫ్సిఎన్ఆర్బి ద్వారా ఒక 7.1% ట్యాక్స్ ఫ్రీ అనగానే అక్కడి నుంచి కూడా $100 బిలియన్ వచ్చాయండి. అలానే ఎఫ్ఐఐస్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడితే ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆర్బీఐ తీసుకున్న ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో డాలర్స్ని మన ఇండియాకి తీసుకురావడానికి అవి బాగా మంచి రిజల్ట్ అయితే కనిపించాయి. దానివల్ల మన రూపీ కూడా కొంచెం బాగా ఎప్రిషియేట్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 94, ఇక 93 కానీ వచ్చేసిందంటే ఇంకా మన మార్కెట్స్ పాజిటివ్గా వెళ్తాయి. సో బట్ మనకున్న ఇప్పుడు వర్రీ అంతా కూడా ఎల్ నీనో, ఎక్కడ చూసినా ఇప్పుడు అంటే డిసెంబర్ నుంచి ఇంకా కొంచెం ఇంటెన్సిఫై అవుతుంది. సో దానివల్ల మనకి ఈసారి వర్షాలు చాలా తక్కువ వస్తుంది. సో మన అగ్రికల్చర్ కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇక్కడ కొంచెం ఈ వర్రీసమ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయండి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ బ్రెత్ అయితే చాలా పాజిటివ్గా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం 24,000 రీచ్ అవ్వగలిగాము. అలానే సెన్సెక్స్ అయితే 77,000 అనేది రీచ్ అయింది. సో దిస్ ఈజ్ హౌ మార్కెట్స్ ఆర్ గోయింగ్. వెరీ గుడ్. అంటే ఈ వీక్ మనం చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. అది మెయిన్, ఎస్పెషల్లీ రూపీ వాల్యూ రికవర్ అవడం, అవును, తర్వాత క్రూడ్ ఆయిల్ పడడం, అవన్నీ కూడా ఇవన్నీ పాజిటివ్ గానే మార్కెట్ తీసుకెళ్తున్నాయి. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఏమైనా? సో ఇక్కడ మనకి నెక్స్ట్ వీక్ గురించి మనం చెప్పుకోవాలి అంటే అగైన్ వీ కెన్ టాక్ అబౌట్ ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ మనకి ఏ విధంగా మనకి ఈ ఎల్ నీనో ఇంపాక్ట్ వల్ల మళ్ళీ ఫెడ్ రేట్ హైక్ అంటున్నారండి. దట్ ఈజ్ వన్ మోర్ రిస్క్ వీఆర్ సీయింగ్. ఎందుకంటే అక్కడ మనకి డాలర్ స్ట్రెంథనింగ్ అవుతుంది బాగా. సో డాలర్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో మెటల్స్ అన్నీ పడిపోతున్నాయి. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఫెడ్ రేట్ హైక్ ఉంటుంది అంటున్నారు. సో అది కానీ కన్ఫర్మ్ అయితే కొంచెం మార్కెట్స్కి కొంచెం అది నెగిటివ్ న్యూస్, ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్కి అని చెప్పొచ్చు. అలానే మనకి ఇంకా ఇంకొంచెం చూసుకుంటే ఈ ట్రంప్కి సంబంధించిన ఆయన సంగతి మనకు తెలిసిందే కదా. సో ఆయన ఏ విధంగా మళ్ళీ ఆయన నెగోషియేషన్స్ కానీ లేకపోతే మనతో ఉన్న ట్రేడ్ డీల్ కూడా ముందుకు వెళ్ళబోతుంది. సో వీటన్నిటికీ ఏంటంటే కొన్ని స్టాక్స్ అండ్ సెక్టార్స్ మనం చెప్పొచ్చు అండి. ఎస్పెషల్లీ వీ కెన్ గో విత్ అంటే పాజిటివ్గా చూసుకోవాలి అనుకుంటే మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పాజిటివ్గా వెళ్ళొచ్చు. అలానే రియాలిటీ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ గోల్డ్ అనేది పడుతూ ఉంది. దానివల్ల ఏంటంటే ఈ ముత్తూట్ ఫైనాన్స్, గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్కి అది నెగిటివ్, రేట్ పడిపోతుంది కదా. సో వాళ్ళ క్రెడిట్ అనేది కొంచెం తగ్గుతుంది. అలానే క్రూడ్ సెన్సిటివ్ కొన్ని వాటికి అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి చాలా పాజిటివ్, లైక్ మనకి వాళ్ళ హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్, అలానే ఏవియేషన్. ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పడిపోయిందో సో వాటన్నిటికీ కూడా కొంచెం పాజిటివ్. అలానే ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన కంపెనీస్, టైర్స్కి సంబంధించిన కంపెనీస్, వీటన్నిటికీ కూడా ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పడగానే కొంచెం క్రూడ్ ఆయిల్ మీద బేస్ చేసుకున్న కొన్ని కంపెనీస్కి పాజిటివ్ అండి ఇప్పుడు ఇది. వెరీ గుడ్. సో దీస్ ఆర్ ఆల్ మనము చెక్ చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ లైక్ సర్టన్ సెక్టార్స్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఐటీ సెక్టార్ ఇంకా మీరు దట్ వాజ్ అంటే చాలా మంది ఐటీ సెక్టార్ అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, హెచ్సిఎల్ టెక్ కానీ లేకపోతే విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్నీ కూడా 30% పడ్డాయండి. సో ఇంకా కూడా దాని మీద మనకి ఆ నెగిటివిటీ అనేది పోలేదు. ఎందుకంటే ఏఐ అనేది
ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. బట్ కొంతమంది ఏమంటున్నారంటే 30% పడ్డాయి కాబట్టి కొంచెం వీ కెన్ స్టార్ట్ యాడింగ్ అప్ ఫ్యూ ఐటీ స్టాక్స్ అని చెప్తున్నారు. బట్ అయితే వీఆర్ స్టిల్ వెరీ మచ్ స్పెక్యులేటివ్. ఎందుకంటే ఈ ఏఏ ఒకసారి బబుల్ అంటున్నారు, ఒకసారి ఏఏ ఏమో చాలా ట్రాన్స్ఫార్మ్ అంటున్నారు. సో ఈ విధంగా ఐటీ స్టాక్స్ అయితే కొంచెం కన్సాలిడేట్ కానీ లేకపోతే ఇంకా ఆ నెగిటివ్లోనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో లెట్స్ నాట్ లైక్ ఎవరైనా ఇంకొంచెం లాంగ్ టర్మ్గా ఆలోచిస్తే పికప్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ పీపుల్ క్యాన్ స్టే అవే ఫ్రమ్ మెటల్స్ అండ్ ఫ్రమ్ ఐటీ. ఎందుకంటే మెటల్స్ కూడా గోల్డ్, సిల్వర్, కాపర్ అన్నీ పడుతున్నాయండి. సో డాలర్ పెరగగానే ఇవన్నీ మెటల్స్ అన్ని నెగిటివ్గా వెళ్తున్నాయి. సో దే కెన్ మూవ్ అవే టు స్టే బ్యాక్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ మనం ఏమైతే మిగతావి చెప్పామో సో దానికైతే వాళ్ళు పాజిటివ్గా కొన్ని స్టాక్స్ మనం ఏమైతే ఈ డాలర్ ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఏదైతే న్యూస్ ఉందో ఆ తగ్గడం వల్ల కొన్ని సెక్టార్స్కి పాజిటివ్గా ఉంది. వాటి స్టాక్స్కి అయితే కొంచెం మనం పికప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైతే లాంగ్ టర్మ్ చూస్తున్నారో వాళ్ళు ఐటీని కన్సిడర్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అయితే అవునండి, ఎందుకంటే ఇంకా క్లారిటీ రాలేదు ఏ విధంగా అవుతుందో, అది మనకి పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో ఇండియన్ కంపెనీస్కి తెలియట్లేదు. కరెక్ట్. సో దానివల్ల కొంచెం వెయిట్ అండ్ వాచ్. బట్ లాంగ్ టర్మ్గా ఉండే వాళ్ళు ఇప్పటి నుంచి పికప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కొత్తగా ఏ ఐపీఓస్ రాబోతున్నాయి? సో ఇప్పుడు అంతా సెకండరీ మార్కెట్ అంటే మన స్టాక్ మార్కెట్ కన్నా ప్రైమరీ మార్కెట్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఎక్కువ యాక్టివిటీ కూడా ఇక్కడే ఎక్కువ కనిపిస్తుంది. బికాజ్ లాట్ ఆఫ్ ఐపీఓస్ గురించి న్యూస్. ఎన్ఎస్సి ఒకవైపు, జియో ఫైనాన్షియల్స్ ఒకవైపు, ఇప్పుడైతే జెప్టో వచ్చేస్తుంది. సో జూలైలో ఒకటే మాట్లాడుకుందాము. సో జూలైలో వచ్చేవైతే మనకి జెప్టో వస్తుంది 8,500 crores. అలానే మణిపాల్ హాస్పిటల్స్ కూడా మంచి కేటగిరీ అండి. సో అందులో కూడా 9,000 ఇష్యూ సైజ్తో జూలైలో వస్తుంది. అలానే మనకి ట్రూ హోమ్ ఫైనాన్స్ అనే కంపెనీ కూడా 3,000 crores వస్తుంది. ఇన్క్రెడ్ హోల్డింగ్స్ 3,000 crore ఐపీఓ సైజ్తో వస్తుంది. ధూత్ ట్రాన్స్మిషన్. సో పవర్ రిలేటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే ఫైనాన్స్ కంపెనీస్, హాస్పిటల్స్ డెఫినెట్లీ వీ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ సైడ్ అండి. సో దాని ఇష్యూ సైజ్ అయితే 2,500 అండ్ సింబయోటిక్ అనేది ఒకటి వస్తుంది, టాంబో ఇమాజింగ్. సో దీస్ ఆర్ ఆల్ ఐపీఓస్ విచ్ ఆర్ కమింగ్. సో ఎక్కువగా అయితే అందరూ జెప్టో అండ్ మణిపాల్ హాస్పిటల్స్, ఇన్క్రెడ్, ట్రూ హోమ్ ఫైనాన్స్ ఇలాంటి వాటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ దే క్యాన్ టాక్ టు అస్. మనకు కాల్ చేస్తే మనం ఇంకొంచెం గైడ్ చేయొచ్చు. సో ఎలాంటి ఐపీఓస్ బాగుంటాయి, ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ స్టాక్స్లో ఎలాంటి వాటిల్లో మనకు తీసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ని కానీ మనల్ని కానీ కొంచెం కన్సల్ట్ చేసి అడిగినట్లయితే వీ కెన్ గివ్ సమ్ గైడెన్స్ టు దెమ్. వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ జూలైలో చాలా మంచి ఐపీఓస్ ఇంకా నెక్స్ట్ అంతా అవును చాలా రోజులు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటంటే ఇరాన్ ఇష్యూ వల్ల వీటి వల్ల ఐపీఓస్ అన్ని కూడా హోల్డ్ చేసుకున్నారు. మార్కెట్ అంతా నెగిటివ్ ఉంది కదా. ఇప్పుడు ఫైనల్ గా మార్కెట్ కొంచెం పాజిటివ్ గా రాగానే సో ఆల్ ఐపీఓస్ లైన్ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలోనే డైవర్ట్ అవ్వకుండా ఎందులో పెట్టాలనే గైడెన్స్ చాలా అవసరం. ఎందుకంటే అన్ని టెంప్టింగ్ గానే ఉన్నాయి, అన్ని పెట్టాలనిపిస్తుంది. సో ఏది పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అన్లిస్టెడ్ షేర్స్ కూడా చాలా బజింగ్. సో అంటే ఐపీఓ వరకు ఆగట్లేదు. ఐపీఓకి వెళ్ళక ముందే ఇప్పుడు కొనేసుకుంటున్నారండి అన్లిస్టెడ్ షేర్స్ లో. లైక్ ఇప్పుడు జెప్టో 35-40కి అవైలబుల్ గా ఉంది అన్లిస్టెడ్ షేర్స్ లో. సో ఎన్ఎస్సి కూడా మనకి 2,050 రూపాయలు, 2,100 వరకు అవైలబుల్ గా మనకి కనిపిస్తుంది. సో ఇలా అన్లిస్టెడ్ షేర్స్ కూడా చాలా బజ్ ఉందండి. ఏఐఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు, ఎస్ఐఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేసినా ఒక్కసారి ఏఐఎఫ్లో కానీ ఎస్ఐఎఫ్ కానీ ఈ అన్లిస్టెడ్ షేర్స్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ ఈ ఐపీఓస్ కానీ ఒక్కసారి అయితే ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసుకొని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్గా చాలా అప్డేట్స్ మాధవి గారి నుంచి మనం తెలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ కొన్ని అప్డేట్స్ మనం మళ్ళీ మీట్ అవుదాము. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్లో అయినా పెట్టచ్చు, లేదంటే మాకైనా కాల్ చేయొచ్చు. ఎనీబడి విల్ బి అవైలబుల్. మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ దేనికైనా కాల్ చేసి మాతో అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఫర్దర్ డిస్కషన్స్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.